అయితే మీరు ముగ్గురు భజనలకు వెళ్తారని విన్నా. ఇప్పటి పిల్లలు ఆడపిల్లలు నార్మల్గా ట్రెండింగ్ కోసం రీల్స్ చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అనుకుంటారు. కానీ భజన నేర్చుకొని కీర్తనలు పాడాలా, దేవుడి పాటలు పాడాలని ఎవ్వరు అనుకోరు. అట్లాంటిది మీకెట్లా అనిపించింది? చిన్నప్పటి నుండి మేము నాన్న ఎప్పుడు భజనకి వెళ్తుండే, మేము కూడా వెళ్తుంది నాన్న వల్ల. ఇప్పటి ఆడపిల్లలు ఇట్లా అసలు ఉండట్లేదు. భగవద్గీత కూడా అంటే ఏంటో తెలియదు చాలా మందికి. వాళ్ళకి మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? మనము మంచిని ఆచరించడం వల్ల, మనము భజన చేయడం వల్ల మన పిల్లలు కూడా వింటూ నేర్చుకుంటున్నారు. అంటే కలియుగంలో కేవలం భగవన్నామ స్మరణతోనే తరిస్తారని మహాపురుషులు. అట్లనే వర్ష అక్క, నువ్వేం చేస్తున్నావు? డిగ్రీ సెకండ్ ఇయర్. నువ్వు కూడా పాటలు పాడతావా? హరే నారాయణ జయ నారాయణ, హరే నారాయణ జయ నారాయణ. మంచిగా ముగ్గురు అయితే లక్ష్మి, సరస్వతి, పార్వతి లాగా ముగ్గురు మంచిగా ఉన్నారు. ముగ్గురు కలిసి ఒక పాట పాడతారా? మరి పాడండి. ఇంత చక్కని నామమే శ్రీరామ నామము, ఎంత శుభమానందమే. సూపర్. అసలు ఈ జనరేషన్లో ఇట్లాంటి పిల్లలు కూడా ఉన్నారా? భగవద్గీత పారాయణం చేస్తా అంటున్నారు. సాటర్డే మండే భజనలకు వెళ్తారు. అటు స్టడీ ఇడిసబెట్టరు, ఇటు ఇంటిని. నిజంగా మంచిగా అనిపిస్తుంది. మనసా నిను నిప్పుతోని కడగనా, మనసా మనసా కన్నీళ్లతో నిన్ను మార్చనా, మనసా 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 నీ మర్మమేందో ఎరుగనైంది, మనసా చందమామనందుకునే శక్తి నీకున్నా, సముద్రాన్ని ఈదగలిగే బలము నీకున్నా, చందమామనందుకునే శక్తి నీకున్నా, సముద్రాన్ని ఈదగలిగే బలము నీకున్నా. ఎదుటివాడు ఎదుగుతుంటే ఓర్వవెందుకో, ఎదుటివాడు ఎదుగుతుంటే ఓర్వవెందుకో, వెనుక నుంచి పొడిచే పాడు గుణము ఎందుకో, పాడు గుణము ఎందుకో. శనార్థులు అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేను మీ గంగ, నా స్వరం గంగతో మళ్ళొచ్చిన ఇక ముగ్గురు అమ్మాయిలను పట్టుకొచ్చిన. మంచిగా భజనలు చేస్తారు. అగో అమ్మాయిలు అంటున్నారు ఏంది అనుకుంటున్నారా? అవుగా అవ్వలు వస్తారు, మరి బాపులు గిట్లా వాడతారు భజన పాటలు. ఈ పిల్లలు ఏంది ఆడపిల్లలు వాడతారని పరేషాన్ అవుతున్నారా? అగో నాకు కూడా పరేషాన్ అనిపించే ఇంటర్వ్యూ తీసుకుంటున్నా. ఇక లేట్ చేయకుండా షురు చేసుకుందామా? పరి నమస్తే. నమస్తే అక్క. నీ పేరు? సోనాలి. సుధామై, వర్ష. అయితే మీరు ముగ్గురు భజనలకు వెళ్తారని విన్నా. ముందుగల్లా సోనాలి మంచి ఒక పాట పాడతావా? పాడు. శ్రీకరా శ్రీధరా కలుషహరా, శ్రీకరా శ్రీకరా శ్రీధరా కలుషహరా, దురిత విదూరా వెంకటేశ్వర, దురిత విదూరా వెంకటేశ్వర, దురిత విదూరా వెంకటేశ్వర, దురిత విదూరా వెంకటేశ్వర, కరుణాకర శుభాకార దయాపూర జగదీశ్వర, కరుణాకర శుభాకార దయాపూర జగదీశ్వర, శ్రీకరా శ్రీధరా కలుషహరా, శ్రీకరా శ్రీధరా కలుషహరా, సప్తశైలవాస సనాతన సనాతన, సప్తశైలవాస సనాతన సనాతన, నిత్య భక్త పోష నిరంజన నిరంజన, నిత్య భక్త పోష
శయన శ్రీ వెంకటరమణ కమల నయన జలది శయన శ్రీ వెంకటరమణ శ్రీకర శ్రీధర కలుషహర శ్రీకర శ్రీధర కలుషహర దురిత విదూర వెంకటేశ్వర దురిత విదూర వెంకటేశ్వర కరుణాకర శుభాకార దయాపూర జగదీశ్వర కరుణాకర శుభాకార దయాపూర జగదీశ్వర శ్రీకర శ్రీధర కలుషహర శ్రీకర శ్రీధర కలుషహర. అమ్మా సోనాలి చాలా చక్కగా పాడినావు. అసలు ఎట్లా నేర్చుకున్నావు ఇంత మంచి పాట? మా నాన్నగారి వాళ్ళని అంటే మీ నాన్ననేనా? అవును వామ్మో, అంటే నాన్న ద్వారా ఇట్లా వచ్చిందా? అవును అసలు ఇప్పుడు ఏం చదువుతున్నావు? ఎంఎస్సి చేస్తుంది ఎంఎస్సి చేస్తున్నావా, పీజీ చేస్తున్నావా? ఓకే, ఎట్లా నేర్చుకోవాలనిపించింది? అంటే ఇప్పటి పిల్లలు, ఆడపిల్లలు నార్మల్గా ట్రెండింగ్ కోసం రీల్స్ చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అనుకుంటారు, కానీ భజన నేర్చుకొని కీర్తనలు పాడాలా, దేవుడి పాటలు పాడాలని ఎవ్వరు అనుకోరు. అట్లాంటిది మీకెట్లా అనిపించింది? చిన్నప్పటి నుండి మేము నాన్న ఎప్పుడు భజనకి వెళ్తుంటే మేము కూడా వెళ్తుండే నాన్న వల్ల. అవునా? నిజంగా సూపర్ అండి. మీ ద్వారానే మీ పిల్లలు ఇంత బాగా పాడగలుగుతున్నారు. మీ తబల కూడా చాలా బాగా, మ్యూజిక్ అయితే సూపర్ ఉంది, రిధమ్. అట్లనే సుధామయ్, ఏం చదువుతున్నావు నువ్వు? డిగ్రీ కంప్లీట్ చేసేసిన. పెళ్ళైపోయిందా? పెళ్ళయింది. అవునా? ఎప్పుడైంది? రీసెంట్గానా? 2 years అయిపోయింది. 2 years అయిపోయిందా పిల్లలు? లేదు, అయితే ఎవరు పెద్ద ఎవరు చిన్న? నేను పెద్దామని చిన్నాము. అయ్యా, నువ్వే చిన్నగా కనిపిస్తున్నావు. అందరు అట్లనే అనుకుంటారా? నిజంగా అసలు మంచిగా ఉంది. నువ్వు కూడా ఏదైనా మంచి పాట పాడతావా? పాడు. పాడనా రాముని నామము పరిహారమై పోవురా పాపము మనలో తాపము. పాడనా రాముని నామము పరిహారమై పోవురా పాపము మనలో తాపము. పాడనా రాముని నామము పరిహారమై పోవురా పాపము మనలో తాపము. పాడనా రాముని నామము. భక్త రామదాసు పాడి ముక్తి నొందెరా పరమ భక్తి శబరి కూడా మోక్షముందెరా. భక్త రామదాసు పాడి ముక్తి నొందెరా శబరి కూడా మోక్షముందెరా. పగలు రే జపించే అంజని సుతుడు పగలు రే జపించే అంజని సుతుడు రామనామ స్మరణలోనే మీలమాయరా. పాడనా రాముని నామము పరిహారమై పోవురా పాపము మనలో తాపము. పాడనా రాముని నామము పరిహారమై పోవురా తాపము మనలో తాపము. రాముని నామము. చాలా బాగుంది. సుధామయ్, మంచిగుంది పేరు కూడా. ఎవరు పెట్టారు నీకు? నాన్నగారే పెట్టారా? భజనలు కూడా నాన్నగారే నేర్పించారా? నువ్వు కూడా ఎందుకు నేర్చుకోవాలనుకున్నావు భజన? ఎప్పుడు శివాలయంలో ఎప్పుడు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూనే ఉన్నాం మా నాన్న వాళ్ళ ద్వారానే. మీరు కూడా సంగీతం ఏమైనా నేర్చుకున్నారా? నేర్చుకోలేం, మా నాన్నగారి పట్లనే మేము. అవునా? సూపర్ అసలు. అట్లనే వర్ష అక్క నువ్వేం చేస్తున్నావు? డిగ్రీ సెకండ్ ఇయర్. డిగ్రీ సెకండ్ ఇయర్. నువ్వు కూడా పాటలు పాడతావా? అవును. భజన పాటలు నువ్వు ఎట్లా నేర్చుకున్నావు? మమ్మీ వాళ్ళు, మామ వాళ్ళు, పెద్ద నాన్న వాళ్ళ నుండి. అంటే మమ్మీనా వెనకాల? అవును, మమ్మీ మామయ్య. ఓకే, వాళ్ళ ద్వారా నేర్చుకున్నావు. అవును. సరే, ఒక పాట పాడు. హరినారాయణ గోవింద జయ నారాయణ గోవింద హరి
శ్రీమన్నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ సత్యనారాయణ నారాయణ సత్యనారాయణ హరి నారాయణ జయ నారాయణ హరి నారాయణ జయ నారాయణ హరి నారాయణ జయ నారాయణ హరి నారాయణ జయ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ సత్యనారాయణ నారాయణ సత్యనారాయణ భక్తజన ప్రియ గోవింద పంకజలోచన గోవింద భక్తజన ప్రియ గోవింద పంకజలోచన గోవింద పంకజన ప్రియ గోవింద పంకజలోచన గోవింద భక్తజన ప్రియ గోవింద పంకజలోచన గోవింద పండరినాథ గోవింద తిరుమల వాస గోవింద పండరినాథ గోవింద తిరుమల వాస గోవింద నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ సత్యనారాయణ నారాయణ సత్యనారాయణ హరి నారాయణ జయ నారాయణ హరి నారాయణ జయ నారాయణ హరి నారాయణ జయ నారాయణ హరి నారాయణ జయ నారాయణ వర్ష అమ్మని మించిపోయేటట్టున్నావు కొన్ని రోజులైతే, అంత సూపర్గా వాడుతున్నావు. అట్లనే ఇటు మామ ప్రోత్సాహం, అటు వెనకాల అమ్మలు, ఇటు అందరూ మంచిగా నేర్పిస్తారా? అవును. మంచిగా రెగ్యులర్గా భజనలు వేస్తారా? ఎట్లా? సాటర్డే టెంపుల్కి వస్తాం, మ్మ్. మండే శివాలయంకి వెళ్తాం. మ్మ్. ఇటు స్టడీ స్టడీ. సూపర్. అసలు మంచిగా ముగ్గురు అయితే లక్ష్మి సరస్వతి పార్వతిలాగా ముగ్గురు మంచిగా ఉన్నారు. ముగ్గురు కలిసి ఒక పాట పాడతారా? మరి పాడండి. ఇంత చక్కని నామమే శ్రీరామ నామము, ఎంత శుభమానందమే. ఎంత చక్కని నామమే శ్రీరామ నామము, ఎంత శుభమానందమే. ఎంత చక్కని నామమో అది ఇంతలో నా దొరకబోదట. 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 సంతోషంబుగా నమ్ము వారికి సంతతిచ్చును, సౌఖ్యమిచ్చును. ఎంత చక్కని నామమే శ్రీరామ నామము, ఎంత శుభమానందమే. ఎంత చక్కని నామమో అది ఇంతలో నా దొరకబోదట. ఎంత చక్కని నామమో అది ఇంతలో నా దొరకబోదట. సంతోషంబున నమ్ము వారికి సంతతిచ్చును, సౌఖ్యమిచ్చును. ఎంత చక్కని నామమే శ్రీరామ నామము, ఎంత శుభమానందమే. పాలు మేగడ పెరుగురా శ్రీరామ నామము, ఏడ దొరకును నీకురా. పాలు మేగడ పెరుగురా
ఎట్లా వాడుతున్నారు, ఎంత మంచిగా వాడుతున్నారు. సూపర్ అసలు. ఈ జనరేషన్లో ఇట్లాంటి పిల్లలు కూడా ఉన్నారా? భగవద్గీత పారాయణం చేస్తా అంటున్నారు. సాటర్డే మండే భజనలకు వెళ్తారు, అటు స్టడీ ఇడిసబెట్టారు, ఇటు ఇంటిని. నిజంగా మంచిగా అనిపిస్తుంది. అది ఎట్లా పెంచిండ్రండి ఇంత మంచి మేనకోడలు ఇద్దరు, మీ పిల్లలు ఎంత చక్కగా వాడుతున్నారు, ఎట్లా నేర్పించిండ్రు? అసలు మీ మాటల ద్వారా ఈ జనరేషన్ పిల్లలకి ఏమైనా మెసేజ్ ఇవ్వండి. ఎందుకంటే ఇప్పటి ఆడపిల్లలు ఇట్లా అసలు ఉండట్లేదు. భగవద్గీత కూడా అంటే ఏంటో తెలియదు చాలామందికి. వాళ్ళకి మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? మనం మంచిని ఆచరించడం వల్ల, మనము భజన చేయడం వల్ల మన పిల్లలు కూడా వింటూ నేర్చుకుంటున్నారు. అంటే పెద్దవాళ్ళు ఏది ఆచరిస్తారో పిల్లలు కూడా అది కూడా ఆచరించాలి. ఎందుకంటే మన తర్వాత జనరేషన్కు ఏమి అందించలేము, మనం మెసేజ్ని అందించలేము. అంటే మన యొక్క ఆచార సాంప్రదాయాలు, మన మహాత్ములు, మన యొక్క ఋషి సాంప్రదాయాలు, మన యొక్క ఋషులు మహాపురుషులు పుట్టినటువంటి ప్రదేశం ఇది. కాబట్టి ఆ ఋషి సాంప్రదాయంలో ఉండాలంటే ఇటువంటి భక్తి భావంలో మనం తిరగాలి. అంటే మనం చేయడం వల్ల మన పిల్లలు కూడా అటువంటి భావంలో తిరిగితే వారి పిల్లలు అట్లా తరతరాలకు మనం మెసేజ్ని అందివ్వగలుగుతాం. కాబట్టి భక్తి అనేది కేవలం భజనతోనే ప్రారంభమవుతుంది. ఆ జీవితం అనేది ఒక భజనతోని ఇంతవరకు తీసుకెళ్తుందంటే మేము అనుకోలేము. అప్పుడు ఈ భజన వల్ల మేము ఇంత స్థాయికి వెళ్తాము, ఇటువంటి ఆదరణ మన లోపల అందరికీ కలుగుతుంది. ఎక్కడ పోయినా ఆదరిస్తున్నారంటే భజన వల్ల. భజన చక్కగా చెప్పడం వల్ల ఎంత మెసేజ్ అంతుందంటే, పాటతోనే అన్నమయ్య మన ప్రపంచాన్ని మార్చేశారు. పాటతోనే యుద్ధం జరిగింది, పాటతోనే మనకు ఎంతో జరుగుతుంది. ఇప్పుడు పాటతోనే మనకు ఈ తెలంగాణ వచ్చింది. పాటలని తూటాలు అటువంటి ఉద్యమం. అంటే పాటతోని చాలా మెసేజ్ ఉంది. భగవంతుని కీర్తిస్తుంటే ఎందరూ పశువులు కూడా ఆనందపడి నాట్యం చేస్తుంటాయట. అంటే భజనకు అంత చక్కని ఇది ఉంది. కాబట్టి భగవన్ నామ సంకీర్తన కలియుగంలో కేవలం భగవన్ నామ స్మరణతోనే తరిస్తారని మహాపురుషులు చెప్పారు. కాబట్టి ఈ భజనతోనే మనమందరం తరించగలుగుతాం. కాబట్టి చక్కని రాగంతో గానంతో మనం చేస్తుంటే మనను అనుసరిస్తున్నారు పిల్లలందరూ. చాలా మంచి జరుగుతుంది. దానివల్ల భగవద్గీత ఉండడం వల్ల ఏంటంటే మనకు రాజకీయము అన్నీ కూడా దాంట్లో భగవద్గీతలు ఉన్నాయి. భగవంతుడు నేర్పుతున్నాడు. కాబట్టి భగవద్గీత నేర్చుకుంటే భగవద్గీత మనల్ని ఎక్కడికో తీసుకువెళ్తుంది, మనం నిలిచిపెట్టదు. ఒక్కసారి మనం భగవద్గీత పట్టుకున్నామా అది మనల్ని భగవంతుడు తీసుకువెళ్తాడు. ఎక్కడికో తీసుకువెళ్తుందంటే ఇక్కడ దాకా వీళ్ళని ఇంత దాకా తీసుకొచ్చిందంటే భజననే ఇక్కడ దాకా వాళ్ళని తీసుకొచ్చింది. కాబట్టి చాలా మంచి మెసేజ్, అందరూ కూడా ఎంతో ఆదరిస్తారు. కాబట్టి భజనని మనం ప్రతి నిత్యము చేస్తూ ఉన్నట్లయితే మనల్ని కూడా మన పిల్లలు ఆచరిస్తారు. తర్వాత మన పిల్లలు కూడా ఇట్లా ఆచరిస్తూ ఉంటారు. ఇప్పుడు శివాజీని చూడండి, వారికి ఈ దేశంకి ఎంతో ఆదర్శప్రాయంగా నిలిచారంటే వారు చేసినట్టు కృషి వల్ల. అట్లనే మనం కూడా చిన్నగా ఏదో మనకు తోచినటువంటి యొక్క త్రోవలో వెళ్తుంటే మంచి త్రోవలో వాళ్ళు కూడా వస్తున్నారంటే ఇదే భగవంతుని యొక్క కృప అనుకొని మేము చేస్తున్నాం. మా ద్వారా వీళ్ళందరూ కూడా గల్లీ వాళ్ళు కూడా అందరూ చేస్తున్నారు. చాలా సంతోషం. సూపర్ అండి, చాలా సంతోషం, చక్కగా చెప్పారు. అట్లనే మా కోరిక ఏంటిదంటే మీరందరు కలిసి, మేనకోడలు, మీ ఇద్దరు అమ్మాయిలు, అట్లనే మీ చెల్లె, మీరందరు కలిసి ఒకసారి పాట పాడాలని. ఏదన్నా భగవద్గీత పారాయణమైనా పర్లేదు, అందరు కలిసి మీ బృందం కలిసి ఏదైనా సరే ఒక్కసారి లాస్ట్ ఒక పాట పాడండి. గోవిందుడొచ్చెనమ్మా మా గోపాలుడొచ్చెనమ్మా